నమస్కరించి తెలియజేయడం అనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలినివో ప్రభావంతో డ్రాట్ మొదలైంది. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. దీని మీద ఇంతవరకు వ్యవసాయ శాఖ స్పందించిందే లేదు. తదుపరి కూటమి ప్రభుత్వం కానీ స్పందించటం లేదు. ఏమో అర్థం కావటం లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు టీబీ డ్యామ్కి నీళ్ళు లేవు అన్నారు. నిన్న 25 టీఎంసీలు నీళ్లు టీబీ డ్యాంలో వచ్చినాయి. కాబట్టి త్వరలో 50 టీఎంసీల నీళ్లు టీబీ డ్యాంలో వచ్చి దాన్ని మనకు అలికేషన్ చేసి ఎల్ఎల్సికి ఒక పంటకైనా నీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎల్ఎల్సికి ఒక పంటకైనా నీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. దేవుని దయతో ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. కానీ ఇక్కడ లోకల్ గుర్రావేంద్ర ప్రాజెక్ట్ వాళ్ళు ఈరోజు టీబీ డ్యాంలో 22.95 టీఎంసీలు ఉన్నాయి. గత 10 ఇయర్స్ యావరేజ్ కేవలం 36 టీఎంసీలే ఉంది. ఎక్కువ తేడా లేదు. పైన ఎగువ టీబీ డ్యామ్ క్యాచింగ్ ఏరియాలో మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాదాపు మనకి టీబీ డ్యాంలో 50 టీఎంసీలు నీరు దాటడానికి ఒక వారంలో పట్టచ్చు. ఇంతవరకు ఎల్ఎల్సి అధికారులు స్పందించటం లేదు. దాని మీద ఎందుకో అర్థం కావటం లేదు. నెక్స్ట్ జిఆర్పిలో ఈరోజు టెండర్లకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలుగట్లలో 40 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పినారు. తీరా బడ్జెట్లో 11 కోట్లే శాంక్షన్ చేసింది. ఆ డబ్బు ఎక్కడికన్నా పోన్లండి. ఇంతకు ముందు టెండర్లు వేసినవి గత 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్లో దొంగతనమైనాయి అని చెప్తున్నారు. వైఎస్ఆర్లో దొంగతనమైన వాటికి దొంగలు దొరికినారు. ఇప్పుడు టెండర్లు వేసినారు. 3 సార్లు టెండర్ వేస్తే మన ఎమ్మెగనూరు సబ్ డివిజన్కి సంబంధించినవి 3 సార్లు క్యాన్సిల్ అయినాయి. చూడండి మీరే. మిగిలినవన్నీ సబ్ డివిజన్లో జరిగినాయి. మన ఎమ్మెగనూరు సబ్ డివిజన్లో చేసినవి 3 సార్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకు అర్థం కాదు. తర్వాత మరి కొన్ని కాలువ పనులు పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసినారు. అవి కానీ మనకి టెండర్ ఏవి రాలే. చూసుకున్నాయి టెండర్. మిగిలిన కాన్స్టిట్యున్సీలో టెండర్స్ అయిపోయినాయి. మన కాన్స్టిట్యున్సీలో ఒక్క వర్క్ టెండర్ కాలే. ఇది 3 సార్లు వేసినా 3 సార్లు సబ్ స్టేషన్ రిపేర్లది రాలే ఎవరు. ఇప్పుడు ఇది ఒకసారి వేస్తే కాలువల రిపేర్లు దీనికి కానీ రాలే. ఎందుకు అర్థం కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే గారు కూటమి నాయకులు జిఆర్పి ఆఫీసుకు పోండి. జిఆర్పి ఆఫీసులో ప్రతి అధికారి డిప్యుటేషన్ మీదే మన దగ్గర ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నాడు, అక్కడ ఉన్నారంటారు. వాళ్ళు ఈ 2 ఏళ్ళలో మీరు సెల్ డాటా తెప్పించుకునండి. వాళ్ళు ఎక్కడ పని చేయటం లేదు. వాళ్ళు ఇంటికాడు ఉండి దీంతోనేమని ఇడిచిపెడుతున్నారు. కాబట్టి వెంటనే జిఆర్పి అధికారులపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 1. నెంబర్ 2, మన ఇక్కడే లోకల్ ఇత్తనాలు దొంగ ఇత్తనాలు దొరికి తర్వాత ఒకరు మన ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టించిన వ్యక్తిపై దాడి జరిగింది. దాడి జరిగితే ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. 1. అనుకున్న వాళ్ళ దగ్గర అతని అకౌంట్లో ఇంకా 20 లక్షల పైన ఉన్నాయి అని పుకారు ఉంది. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? ఏ ఎరువు చేపల్ని రక్షించడానికి ఎంక్వైరీ జరగటం లేదు. వెంటనే దాని మీద దొరికిన వ్యక్తుల అకౌంట్లు చెక్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేస్తే మాకు రైతులకు మంచి ఎరువులు మంచి ఇత్తనాలు దొరుకుతున్నాయి. ఇక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంతవరకు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. పైన నుంచి వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే దొరుకుతున్నాయి, వీళ్ళకి దొరకవా? పైన నుంచి వచ్చిన వాళ్ళకే దొరుకుతాయా? అంటే వీళ్ళు లాలూచీ పడుతున్నారు షాప్ సోల్తోనని. దీనివల్ల ఆయన ఏదో కొద్ది డబ్బులకి లాలూచీ పడితే రైతు పంట వేసుకొని ఒక్క పత్తి వేసుకుంటే పత్తి రాక, ఇంకొకటి వేసుకుంటే రాక
రైతు సర్వనాశనం అవుతాడనేది ఆలోచించను. ఆఫీసర్లకి జీతాలు వస్తున్నాయి, దయచేసి దాంతో సంతృప్తి పడండి, ఈ పైన వచ్చే డబ్బులతో కాదు. దయచేసి ఈరోజు చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో ఆఫీసర్స్ పనిచేయటం లేదు కాబట్టి వారిపై వెంటనే ఎస్సీ గారు, కలెక్టర్ గారు, గుర్రావేంద్ర ప్రాజెక్ట్ అధికారుల మీద మరియు లోకల్ అగ్రికల్చర్ అధికారుల మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఇంత డ్రాట్లో కానీ ఇంతవరకు ఒక సలహా ఇచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు. అంటే ఉన్నారా లేదా? ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి, ఎల్నిఓ ప్రభావం ఉందని ఫస్టే తెలుసు. మరి ఎల్నిఓ ప్రభావం ఉండి వర్షం తక్కువ ఉంటే ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి? అంటే రైతులంటే ప్రభుత్వానికి లెక్కలేదా? మీరు రైతు పక్షపాతి అంటారు కదండి, తీసుకునండి. రైతులకి నష్టం చేసే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకునండి. దయచేసి కోరుతున్నాము, రైతుల్ని కాపాడండి. ఇప్పుడే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఒక్కసారి పొలాల్లోకి పోతే ఇప్పుడే ఎర్నాళ్ళన్నీ పచ్చి ఎండిపోతున్నాయి, కొన్ని చోట్ల అప్పుడే దున్నేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా? దయచేసి ఇప్పుడు పత్తి దున్నుకున్న వాళ్ళకంతా నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెగ్నూరు సబ్ డివిజన్కి చెందిన 3 స్కీముల నుంచి 13,041 ఎకరాలకి నీరు అందిస్తున్నాము. ఇప్పుడు మన నది పారదు అని గ్యారంటీ ఉందే? ఈ అధికారులు అడుగుతున్నాం. మన నది పారినప్పుడు అది కొట్టుకొని నింపుకుంటే ఆ 13,000 ఎకరాల భూమినైనా మనం పండించుకోవచ్చు కదా. వర్షం లేదు, బయలు భూములు పోని ఇబ్బందిలే, అది దేవుని కృప, మనం ఎవరు ఏం చేయలేము. అవకాశం ఉండే గుర్రాఘవేంద్రని యూజ్ చేసుకొని కేవలం నందవరం మండలంలోకి సంబంధించిన, ఎమ్మెగ్నూరుకి సంబంధించిన మండలానికి సంబంధించిన భూములే 13,041 ఎకరాలకి నీరు పారుతుంది. ఆ 13,041 ఎకరాలన్నా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద, ఇప్పుడు గెలిచిన నాయకుల మీద లేదా? వైసీపీ పార్టీ నాకు రైతు సంఘం అధికార ప్రతినిధి చేసింది. మరి నన్ను రైతు సంఘం అధికార ప్రతినిధి చేసింది నన్ను ప్రశ్నించమనే కదండి. దీంట్లో ఏం లేదు. ఈ రోజైనా రాజీవ్ రెడ్డి గారు ఫలానా కార్యక్రమం మీరు చెయ్యాలా అని అప్పచెప్పితే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈరోజు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ రాజీవ్ రెడ్డి గారే. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి మాకు రాజీవ్ రెడ్డి గారే. రాజీవ్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఇది నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది, అంతేగాని దీంట్లో వేరే కోణము వేరే ఆలోచనలు లేవు. ఖచ్చితంగా రాజీవ్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. అబద్ధాలు నా పర్సనల్ పని వలన ఒక 2 నెలలు నేను అందుబాటులో లేనివి జరిగినప్పుడు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి గారికి కానీ, కేశవరెడ్డి గారికి కానీ, నాకు కానీ ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, ఏం లేవు. ఇవన్నీ కేవలం ఫేక్ ప్రచారాలు మాత్రమే. గెలిపించుకుంటామని చెప్తున్నాం. ఒక 3 ప్రోగ్రాంలప్పుడు నేను లేను. మరి రేపు 19th నేను తిరుపతికి పోతున్నా. 19th ఏదైనా ప్రోగ్రాం వస్తే ఆ రోజు నేను లేకోకుండా ఉంటే ఆ రోజు లేనంత మాత్రాన ఇవి అపోహలు. దయచేసి ఆ అపోహలు నమ్మద్దండి. మీరు జగన్ గారి వర్గం. జగన్ గారు ఈరోజు బుట్టా రేణుకమ్మ గారిని ఎంపీ అభ్యర్థి చేసింది. బుట్టా రేణుకమ్మ గారు నాకు ఏదన్నా రేపు ఒక పని అప్పచెప్తే ఆమె పని కానీ పూర్తి చేస్తాం. రాజీవ్ రెడ్డి గారు ఒక పని అప్పచెప్తే రాజీవ్ రెడ్డి గారి పని పూర్తి చేస్తాం. ఇది పార్టీ. ఆమెను ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కానీ మా మీద ఉంది. రాజీవ్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సిన బాధ్యత కానీ మా మీద ఉంది. ఇద్దరిని గెలిపించుకుంటాం. మురార్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ 10 వస్తే ఫస్ట్ సంతోషించే ఎమ్మెల్యే టికెట్ వస్తే సంతోషిస్తాం.
మీరు ఎందుకు అలా అనుకుంటారో తెలియదు. నేను ఒకటే పార్టీలో ఉన్నా. ఈ మా పార్టీ జగన్ గారికి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి చేయాలి, కానీ దీంట్లో పేర్లు వద్దు, ఇది సమయం కానీ కాదు. ఇంకా 3 ఏళ్ళు ఆ రోజు 3 నెలల ముందు టికెట్లు మాట్లాడాలి, కానీ ఇప్పుడు సమయం కాదు, అవసరం లేదు. అంటే నాకు తెలిసినంత వరకు నిన్న ప్రశ్నించిన తప్పేముంది ప్రశ్నించడం? ఏదో అఫిడవిట్లో అది గురించి దయచేసి మొక్కి చెప్తాను. పర్సనల్ గురించి నేను మాట్లాడాను, ఎవరి పర్సనల్స్ కాదు. ఆ రోజు మా తాత కేఆర్ హనుమంత్, ఈ రోజు పాలిటిక్స్ ఆ రోజు కాదు. ఆ రోజు ఫ్రాక్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆ రోజు కానీ ఒకరి అంతర్గత విషయాలు, ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు పోలే. తర్వాత మన కేశవరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు చేసినారు, వాళ్ళు కానీ పర్సనల్ విషయాలు పోలే. దయచేసి పర్సనల్ విషయాల్లో లాగద్దండి, అది తప్పు, వద్దు. దయచేసి నేను అందరికీ చెప్తున్నా, అవతల తెలుగుదేశం వాళ్ళకి, మా వైఎస్ఆర్ వాళ్ళకి, ఎవరి పర్సనల్స్కి మనకొద్దు. మనం ఏం చేయాలి? మనం ప్రతిపక్షం ఉన్నామంటే మనం అడిగి జనాలకి మంచి చేసేది ఉందాం. ఇప్పుడు గుర్రాఘవేంద్ర మీద వాళ్ళు స్పందించి, రేపు వాళ్ళదే గవర్నమెంట్ కాబట్టి స్పందించి వాళ్ళు రిపేర్లు చేపిస్తే దానికి ఆనందపడి 4 రైతులు బాగైతారు అనుకుందాం. కానీ దయచేసి ఏ పార్టీ కానీ ఒకరి పర్సనల్స్ మాట్లాడే హక్కు లేదు, మనం మాట్లాడరాదు, దాని గురించి వద్దు. మనం ఇది పర్సనల్ మాట్లాడరాదు అని చెప్తున్నా. ప్రెస్ మీట్లో చాలా చక్కగా చాలా విషయాలు, సర్వే రిపోర్ట్స్ కానీ అన్నీ చాలా చక్కగా స్పందించినారు. కొన్ని విషయాలు సర్వేలో అవకతవకలు కానివ్వండి, అవన్నీ ఇప్పుడు గాలికి పోయి కేవలం ఆ మాట మీదే నడుస్తుంది. కాబట్టి దయచేసి పర్సనల్ విషయాలు మనకొద్దు. మాకి జనంకి, మా నుంచి జనంకి మేలు జరగాలి, మేలు జరిగే విషయాలే మాట్లాడుతున్నాం. దాంట్లో ఏమీ లేదు, అందరు అనుకున్నట్లు ఏ పొరపక్షాలు లేవు. కేశవరెడ్డి గారు మేము కలిసి పనిచేస్తాం, దాంట్లో నో డౌట్. బుట్టారేణుకమ్మ గారితో కానీ పనిచేస్తాం కలిసి, నో డౌట్. దగ్గర ఉన్నా, నేనే చెప్తున్నా కదా, ఎవరో చెప్పేది వద్దు. నేను ఈరోజు ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి గారు అంటే కేశవరెడ్డి, నేను కేశవరెడ్డి గారి దగ్గర ఉన్నా, కేశవరెడ్డికే సపోర్ట్ చేస్తున్నా. దాంట్లో ఊహ. నేను ఈరోజు ఏదో మీరు కేశవరెడ్డి రాజీవ్ రెడ్డి లేడంటున్నారు. నేను రాజీవ్ రెడ్డి మేము మీరు చెప్పినట్లే ఇదే దగ్గర నేను ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టలేదు. రాజీవ్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టలేదు, పెట్టాం కదా. అదే అప్పుడు నీవు ఇప్పుడు అహోపడే వాళ్ళకి అప్పుడు నేను బాగున్నాను కదా, ఆ రోజు కానీ ఇదే పెట్టినాం కదా, ఈ రోజు బాగలేమని ఎందుకు అనుకుంటున్నాను? నా పనులు కరెక్ట్. ఆ రోజు ఏదైనా కార్యక్రమం ఉన్న రోజు అదే ఉన్నా. ఇక్కడ YWS కార్యక్రమం జరిగింది, ఆ రోజు పర్మిషన్ నేనే పోయి తెచ్చి నేనే చేసినా కదా. తెచ్చిన తర్వాత ఊరికి పోయినా, అది ఇంత ఊరికి పోవడం వల్ల నేను లేను అంటే ఎట్లా? నాకు పర్సనల్స్ ఉండవు, దారి అవన్నీ కాదు. రాజీవ్ రెడ్డి గారికి రావాలనే ఆశించిన వాళ్ళు నేను ఒకడు. ఆటి వరకు ఈ రోజు కానీ నేనేం చెప్తున్నా, ఇవన్నీ రూమర్స్. రాజీవ్ రెడ్డి గారిని ఖచ్చితంగా 100% సపోర్ట్ చేసి నిలబెడతాం, దాంట్లో నో డౌట్. ఓకే.